నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ సార్ బర్త్డే వీడియో అయితే ఇంకా వచ్చింది కాబట్టి నేనైతే ఈ వీడియో ఎడిటింగ్ అనేది అయితే చేశాను. అలాగే మీరు కూడా మీ ఫొటోస్ అయితే చేసుకోవచ్చు, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే మీరు ఫుల్ సాంగ్తో కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ పేజ్లో ఉంది, అందులోకి వెళ్ళైతే మీరైతే చూడొచ్చు. ఓకే, ఫుల్ సాంగ్తో అయితే చూడొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. మీకు బీట్మా కలిగే 𝗕𝗙𝗙𝗘𝗖𝗧 అనేది ఇస్తాను. ఆ 2 ప్రాజెక్టులు అనేది అయితే మీరైతే సేవ్ చేసుకోవాలి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ ప్రాజెక్ట్స్ లింక్స్ అనేది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు బీట్మా అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. ఆ ఫాంట్ లింక్ వచ్చేసి దిస్ మంత్ మీకు ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన మీకు యారోలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ బ్రష్ అనే ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. అదైతే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ మనకి ఏప్రిల్ లైట్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ మీద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మీ మంత్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసారు మొత్తం అంతా తీసుకొని. ఇక్కడ మీ మంత్ మార్చ్ అనుకోండి, మార్చ్ ఇచ్చేసి నెక్స్ట్ 2028 అలా. ఓకే, అలా అయితే మీ నేమ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, నేనైతే అలాగే ఉండిచ్చేస్తున్నాను. ఓకే, సారీ, కొంచెం బ్యాక్ బటన్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను కాబట్టి. ఓకే, నేనైతే అలాగైతే ఉండిచ్చాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఏప్రిల్ లైట్ అనేది ఉండిచ్చాను. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు మీ నిక్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అనేది వస్తుంది. లాస్ట్లో అల్లు అర్జున్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేనైతే డిస్క్రిప్షన్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలా రిమూవ్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలోకి వెళ్ళైతే మీరు మన ఫోటో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా దానికి మీరు ఫస్ట్ 9 seconds 16 milliseconds దగ్గర అయితే వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏ ఫోటో, ఫస్ట్ ఫోటో ఏది యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు అయితే మనం ఫార్వర్డ్ చేసుకోండి. ఫార్వర్డ్ చేసిన తర్వాత 3 dots నోట్కి ఫిల్ కంపోజిషన్ ఏరియాకి అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మొత్తం అంతా ఫోటో అనేది ఫుల్గా కవర్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా ఫుల్గా అయితే కవర్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని డబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ PNG అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి, ప్లస్ ఐకాన్ అనేది. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ముందుకైతే తీసుకురండి. ఓకే, కొంచెం ముందుకైతే తీసుకురండి. ఇక్కడ మీకు ఫోటో ఎక్కడైతే రివీల్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికైతే తీసుకొచ్చి ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇక్కడ ఈ బీట్మాకి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ మీరు ఈ యొక్క కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేసుకొని ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఓకే, మీరైతే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇలా కిందకి అయితే తీసుకురావాలన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇలా కింద తీసుకొచ్చిన వెంటనే మనకి ఈ విధంగా పైకి అయితే వస్తుంది అనమాట. ఈజీగా అయితే అయిపోతుంది అండి మెథడ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈజీగా అయితే ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క గ్రాఫ్లోకి వెళ్ళి ఈ విధంగా మీరైతే ఫస్ట్గా పెట్టేసుకోండి. ఓకే, గ్రాఫ్ అనేది నేను చూపించినట్టు సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ కీ ఫ్రేమ్ అనేది కొంచెం ముందుగా జరుపుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మోషన్ బ్లర్ అయితే ఇస్తాను. ఆ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరైతే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. 11 seconds 23 milliseconds దగ్గర అయితే వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటో యాడ్ చేశాను. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకున్నాను. ఓకే, ఎలా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏదైతే క్లిక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ
ఒక లాస్ట్లో ఇంకొక ఫోటో, ఓన్లీ 3 పిక్స్ అయితే మీకైతే దీనికైతే యూజ్ అయితే అవుతాయి అనమాట. మీరు సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇక్కడ చూడొచ్చు. మీరైతే 3 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ అది చూద్దాం. బ్యాక్ అయితే వచ్చేసి 𝗕𝗙𝗡𝗞 అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని డబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ బీట్మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక ఫోటో అయితే యాడ్ చేసాం. ఆ ఫోటో మీద క్లిక్ చేసి డబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ వెళ్ళిపోతున్నారు. కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ 𝗕𝗙𝗡𝗞 మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేసుకోండి. డబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే ఉంది కదా, కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ బీట్మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకా మిగిలిన మీకు 3 పిక్స్ అయితే ఉంటాయి. ఓకే, 3 పిక్స్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఒక పిక్ మీద క్లిక్ చేసి డబల్ నేమ్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫోటోకి పేస్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క ఫోటోకి మీరైతే పేస్ట్ చేసుకోవాలి. ఓన్లీ 3 ఫొటోసే ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే అయిపోతుంది. ఓకే, బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ 𝗕𝗙𝗡𝗞 అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక షాడో అలాగే హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్తో అయితే ఇస్తాను. అదైతే మీరు అదైతే మీకు 𝗕𝗙𝗡𝗞 అయితే ఉంటాయి అన్నమాట. 2 లేయర్స్ని మీరైతే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి డబుల్ నేమ్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఓకే, బీట్మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు ఇక్కడ టైం చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీరు 11 seconds 23 milliseconds దగ్గరకు వచ్చేసి డబుల్ నేమ్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మనకి బ్లాక్ షాడో వచ్చింది. ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే టెక్స్ట్ వచ్చేసి ఎండ్ వరకు కావాలి కాబట్టి టైమర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా వీడియో అనేది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.